హాయ్ అండి. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. శ్రీ ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన మధుర స్వప్నం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 11 వినేద్దామండి. హాస్పిటల్లో కృష్ణ మాణిక్యానికి లిస్టు ప్రకారం సామాను చూపిస్తున్నాడు. ఇంతలో దయానిధి తనే స్వయంగా అక్కడికి వచ్చాడు. ఆయన ముఖం గండు పిల్లిలా ఉంది. కృష్ణ ఆయనని చూడగానే చేస్తున్న పని ఆపి ఎదురు వెళ్ళలేదు. కనీసం నమస్కారం కూడా చేయలేదు. ఆయనకిది చూసి ఇంకా మండిపోయింది. నేను 2 సార్లు కబురు చేస్తే నువ్వు రాలేదు, ఏమిటి నీ ఉద్దేశం? హుంకరించినట్లుగా అడిగాడు. మీరిక్కడికి ఎలాగూ వస్తారు కదా అని రాలేదు. కృష్ణ నిర్లిప్తంగా చెప్పిన సమాధానం ఆయనలో అప్పటికే రగులుతున్న కోపం అగ్నిలో అజ్జం పోసినట్టు అయింది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. ఈ ఊరిలో మాటకి తిరుగులేని దయానిధి గారితో. ఆ మాత్రం స్పృహ ఇంకా ఒంటి మీద ఉందన్నమాట. ఏంటి సీతాలు ఉరేసుకుని చస్తే కేసు గీసు అంటున్నావు? సీతాలు చావలేదు, ఎవరో చంపారు. ఆ అమాయకురాలికి చంపిన ఆ వ్యక్తిని జైలుకి పంపించడం నా ధర్మం. అది కాలం మూడి చస్తే మధ్యలో నీ గోలేమిటి? కాలం మూడితే అందరు బ్రతుకులు గోలే అవుతాయి. ఇప్పుడేమంటావు నువ్వు అని నిగ్గదీశాడు. నేనేమీ అనలేదే, శాంతంగా అన్నాడు. దయానిధి ఖచ్చితంగా చెప్పేశాడు. ఇదిగో చూడు, ఇది మా ఊరు. నువ్వు వేరే ఊరు నుంచి పొట్టపోసుకోవడానికి ఇక్కడికి వచ్చావు. నీ బ్రతుకు తెరువేదో నువ్వు చూసుకోకుండా మా విషయాల్లో జోక్యం కలగజేసుకుంటే నీకు మర్యాదగా ఉండదు. ఆ మాట చెప్పడానికే వచ్చాను. మా ఉప్పు పులుసు తింటూ మాకే ఎసురు పెడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి చేతగాని దద్దమ్ములెవరూ లేరిక్కడ. సీతాలు చావు గురించి నీకనవసరం. నువ్వు నీ పని చూసుకో. ఈరోజే నువ్వు ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ పొరపాటు అయిందని ఒప్పుకుని ఆ కేసు ఉపసంహరించుకోనిరా. నేను చెప్పినట్టు చేయకపోయావా ఏమవుతుందో తెలుసా? చూపుడు వేలు చూపించాడు. కృష్ణ నిర్భయంగా చూశాడు. తెలుసు, నా ఉద్యోగం ఊడుతుంది. నేను అయినా సరే సిద్ధంగానే ఉన్నాను. ఇదిగో నా రిజిగ్నేషన్ లెటర్ రాసే ఉంచాను. వచ్చి మీకు ఇవ్వాలని అనుకున్నాను. మీరే స్వయంగా రావడంతో నాకు ఆ శ్రమ తప్పింది. హాస్పిటల్ అంతా మాణిక్యానికి అప్పచెప్పాడు. ఏమిటి? దయానిధి నివ్వెరపోయాడు. చూడండి, మీ గిరి ఇప్పటికే ఇలాగే ఎంతోమంది ఆడపిల్లల్ని అన్యాయం చేశాడు. అతనికి శిక్ష పడితే సీతాలతో సహా మిగతా అన్యాయం చెందిన ఆడపిల్లల ఆత్మలు శాంతిస్తాయి. ఇలాంటి అచ్చోసిన ఆంబోతులకి ఎప్పటికో ఒక రోజున శిక్ష పడాల్సిందే. ప్రాయశ్చిత్తం జరగక మానదు. నేను వెళుతున్నాను. అతను చకచకా మెట్లు దిగి వెళ్ళిపోయాడు. దయానిధి నోరు తెరిచినట్లుగా నిశ్చేష్టుడై చూస్తున్నాడు. మాణిక్యం ఆయనకు ఎదురుగా నిలబడడానికి భయపడినట్టుగా పక్కకి తప్పుకున్నాడు. కృష్ణ వీరయ్య దగ్గరికి వచ్చాడు. నేను వెళ్తున్నాను వీరయ్య అన్నాడు. ఎక్కడికి బాబు? ఇంత అర్ధాంతరంగా ఉద్యోగం మానేసి ఎక్కడికి వెళ్తారు అన్నాడు ఆతృతగా. పక్క ఊరి వాళ్ళు అక్కడ ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇన్నాళ్ళు ఈ ఊరిలో ఉండి ఆ ఊరు వెళ్ళి వచ్చేవాణ్ణి. ఇప్పుడు ఆ ఊరిలో ఉండి ఈ ఊరు వస్తాను నవ్వుతూ అన్నాడు. మమ్మల్ని వదిలేయకండి బాబు, మీరు వచ్చిన తరువాత మా అందరి ప్రాణాలు హాయిగా ఉన్నాయి అన్నాడు వీరయ్య. లేదు వీరయ్య, నేను రోజూ ఈ ఊరు వస్తాను. నేనిప్పుడు సర్వస్వతంత్రుణ్ణి, ఒకరి కింద ఉద్యోగిని కానుగా అన్నాడు. క్షణంలో డాక్టర్ గారు ఊరు వదిలి వెళ్తున్నారనే వార్త ఊరంతా తెలిసింది. వీరయ్య కృష్ణ సామాన్లు తీసుకుని పక్కూరొచ్చాడు. ఇంట్లో సామానంతా తనే సర్దాడు. సాయంత్రం వెళ్లే ముందు ఇల్లు కలియజూస్తూ, బాబూ, మీరు వేళకి అన్నం తినరు, కాఫీ తాగరు. మీరిలాగే ఇక్కడే ఉండిపోవడానికి నిశ్చయించుకున్నారుగా. మీ ఆలనా పాలనా చూసేందుకు ఒక తోడు ఎంతో అవసరం. తొందరగా పెళ్లి చేసుకోండి బాబు, మాకు కూడా నిశ్చింతగా ఉంటుంది అన్నాడు. పెళ్ళా? నాకా? చూద్దాం. కృష్ణ నవ్వాడు. వీరయ్య వెళ్ళిపోయాడు. ఖాళీగా ఉన్న ఇంటిని చూస్తుంటే అతనికి మళ్ళీ వీరయ్య మాటలు గుర్తుకొచ్చాయి. అవును, నేనిక్కడ సెటిల్ అయ్యాను, నేనిక పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడతను. రాధ గది కిటికీలో అద్దం పెట్టుకుని చూస్తూ జడల్లుకుంటుంది. శాంతమ్మ పచ్చడి రుబ్బుతూ చెబుతుంది. అబ్బాయి ఎంత గట్టివాడనుకున్నావు? ససేమేరా సీతాల కేసును ఉపసంహరించుకోను అన్నాడు. ఆ గిరిని జైలులో పెట్టారు. దయానిధి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడంటే నమ్ము.
ఆ గిరిగాడు జైలుకి వెళ్ళాడు అని తెలిసి ఊరిలో వయసొచ్చిన ఆడపిల్లలున్న వాళ్లంతా హమ్మయ్యా అని గుండెల మీద చెయ్యేసుకుంటున్నారు. కృష్ణ రిజైన్ చేసి వేరే ఊరు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఆ దయానిధి అతన్ని ఏకాలో చెయ్యో విరిచేసేవాడే. ఆయనకి ఎదురు చెప్పిన వాళ్ళని మంచినీళ్లు కూడా తాగనీయడాయన. అందరూ ఆయనంటే హడిలి చస్తారు. అదేమిటో కృష్ణకి ఆయనంటే భయమే లేదు. పాపం తను ఊరు వదిలి వెళ్ళేటప్పుడు కృష్ణ మన ఇంటికొచ్చాడు. నువ్వు ఆనంద్ ఇంకా నన్ను ఊరు నుంచి రాలేదని తెలిసి మీతో చెప్పమని చెప్పాడు. రాధ కొడుతూ ఉంటుంది. రాధ ఆనంద్ ఇద్దరు బంధువుల పెళ్లి ఉంటే విజయనగరం వెళ్లారు. రాధ తిరిగి వచ్చేసరికి ఇదంతా జరిగిపోయింది. దయానిధి బెదిరింపులకు రవ్వంత కూడా లొంగకుండా కృష్ణ గిరిని జైలుకు పంపించడం వినగానే రాధకి అతనంటే ఉన్న గౌరవం, అభిమానం 1000 రెట్లు పెరిగినట్టుగా అయింది. రాధకి తండ్రి గుర్తుకొచ్చాడు. ఆయన కూడా అంతే. తను న్యాయం అని నమ్మిన దానికి ఇలాగే నిలబడేవాడు. ఎన్ని చిక్కులు ఎదురైనా చలించేవాడు కాదు. కృష్ణ అతి సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తాడు. అతనికి అహంభావం, భేషజం లేవు. అసాధారణమైన వ్యక్తిత్వం ఉంది. అతని మంచి మనసు, నిర్మల హృదయం రాధ మనస్సుని తన వైపు మరీ మరీ ఆకర్షిస్తున్నాయి. రాధ జడ వేసుకోవడం పూర్తయింది. అద్దం తీస్తుండగా ఇంతలో వాకిట్లో సైకిల్ బెల్ వినిపించింది. ఆ బెల్ వినగానే రాధ గుండెల్లో తీయటి భావం ఉవ్వెత్తున లేస్తాయి. అది కృష్ణ సైకిల్ బెల్. రాధ అద్దం వదిలేసి గబాల్లా వరండాలోకి పరిగెత్తింది. కృష్ణ సైకిల్ స్నాన్ వేసి లోపలికి వస్తూ, మీరున్నారా లేదా అనుకుంటూ వచ్చాను అన్నాడు. రండి అంది. కృష్ణ లోపలికి వచ్చాడు. చూసారా, మీరు ఊళ్ళో లేనప్పుడు చాలా ఘోరం జరిగిపోయింది. నేను మీకు చెప్పకుండా ఈ ఊరు నుంచి వెళ్ళిపోయాను అన్నాడు నవ్వుతూ. రాధ బాధగా చూసింది. అమ్మ అంతా చెప్పింది. మీరు చాలా మంచి పని చేశారు. ఎంత మంచి పని చేశారంటే రాధ ముఖం ఎత్తి అతని కళ్ళలోకి చూసింది. హఠాత్తుగా ఆగిపోయింది. ఎంత మంచి పని చేశానంటారు అన్నాడు కృష్ణ. అతను రాధనే చూస్తున్నాడు. శాంతమ్మగారు ఆ చుట్టుపక్కల ఉన్నట్టు లేదు. రాధ ఒంటరిగా ఉంది. త్వరగా తన మనసులో ఉద్దేశం చెప్పేయాలి. కాని ఎలా మొదలుపెట్టాలి? అతని మనసు ఆతృతగానూ జంకుగానూ ఉంది. రాధ అతని ముఖంలోని భావం చూసి ఒక్క క్షణం ఆగింది. ఎన్నడూ లేంది ఈరోజు అతని చూపులు తాకుతున్నట్టు ఉన్నాయి. రాధ కళ్ళు క్షణంసేపు అతని చూపులతో బందీ అయి త్వరగా మెల్లగా విడిపించుకుని కిందకి చూశాయి. జరిగిందంతా విని నేను చాలా బాధపడ్డాను అంది మెల్లని స్వరంతో. కృష్ణ ఒక్క క్షణం ఆగాడు. ఆ తరువాత నిస్సహాయంగా చూస్తూ, ఇప్పుడు మీరింక బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది నాకు అన్నాడు. ఏమైంది? రాధ గబాల్న ముఖం ఎత్తి గాబరాగా అడిగింది. నేను ఆ ఊళ్ళో నాకు ఇల్లు తీసుకున్నాను. ఇల్లు మంచిదే కదా? ఏం మంచో ఏమిటో. ఇక్కడుంటే క్వార్టర్స్లో ఉండేవాణ్ణి. వీరయ్య, సీతాలు నన్ను కంటికి రెప్పలా చూసుకునేవాళ్లు. ఇప్పుడు సొంత ఇల్లు ఏ మూల ఏముంటుందో నాకు తెలియదు. నిన్నేమైందో తెలుసా? ఏమైంది? గడ్డం చేసుకుందామని రేజర్ కోసం వెతకడం ప్రారంభించాను. 12 గంటలైంది. రేజర్ ఏ మూల పడిందో కనిపించలేదు. స్నానం చేద్దామని వెళితే నీళ్లు లేవు. భోజనం చేద్దామని వస్తే గిన్నెల్లో అన్నం లేదు. కనీసం కాఫీ ఇచ్చే దిక్కు కూడా లేదు. మొక్కలకు నీళ్లు పోయలేదు. పొయ్యి వెలిగించేవాళ్లూ లేరు. చోద్యం అతను చెప్పినదంతా చక్రాల్లాంటి కళ్లతో చూస్తూ, సానుభూతిగా చూస్తూ, నిజమే సుమా, ఎంత బాధ. ఆ పనులన్నీ చేసేందుకు మనిషిని కూతుర్చండి. అంతవరకు మీకు ఈ బాధలు తప్పవు అంది. డబ్బిస్తే మాత్రం ఎవరు చూస్తారండి నన్ను? నా మీద ఎవరికంత ప్రేమ ఉంటుంది? కట్టుకున్న ఇల్లాలికైతే తప్ప అన్నాడు. అతని నుదుటి మీద చిరుచెమటలు అలుముకోసాగాయి. పోనీ ఆ ఇల్లాలనే తెచ్చుకోండి. అదే ఆ విషయంలోనే మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చాను. నన్న విచిత్రంగా చూసింది. అవునండి, మిమ్మల్ని తప్ప ఇంకెవరిని అడగగలనండి? అంటే? అంటేనా? అంటే ఏం లేదండి, సూటిగా చెప్పేస్తున్నాను. మీరొప్పుకుంటే నా ఇంటికో ఇల్లాలు వచ్చేస్తుంది. నాకే బాధ ఉండదు. రాధ చర్రున చూసింది. ఏమిటండి మీరనేది? ఏమిటి? మీ ఇల్లు ఉడవడానికి, మీ మొక్కలకి నీళ్లు పోయడానికి, మీకు వండి పెట్టడానికే నేను కావాలా? నేను మీ పని మనిషినా? దానికి ఇల్లాలు అని పేరు పెడుతున్నారు అని నిగ్గదీసింది. కృష్ణ కంగారు పడిపోయాడు. అబ్బబ్బే, అది కాదండి. నా ఉద్దేశం అది కానే కాదు. ఇల్లాలంటే ఎన్నో బాధ్యతలుంటాయి.
సంసారం చేయడం, పిల్లల్ని కనడం, ఇలాంటి ప్రమోషన్స్, డెవలప్మెంట్స్ ఎన్నో ఉంటాయి. అంటే మీ దృష్టిలో భార్య అంటే మీకు చాకరీ చేసి పెట్టి పిల్లల్ని కనే యంత్రం అన్నమాట. మీరిలాంటి మనిషి అని నేను అనుకోలేదు, ఎర్రటి ముఖంతో అంది రాధ. నోనో, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, అతను కంగారుగా అన్నాడు. మిమ్మల్ని బాగానే అర్థం చేసుకున్నాను. మీకు భార్య అంటే అర్థం తెలియదు. మీకు ఇంటి చాకరీ చేయడానికి ఇంకెవరైనా చూసుకోండి. రాధ గిర్రున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోయింది. ఒక్క అడుగు వేసిందో లేదో వెనుక నుంచి భుజం మీద చెయ్యి పడింది. రాధ తిరిగి చూసేలోపే కృష్ణ రెండో చెయ్యి కూడా రాధ మరో భుజం మీద పడింది. ఆ చేతులు వెళ్ళిపోతున్న రాధని గబాల్న వెనక్కి తిప్పి కృష్ణ గుండెలకి చేరువగా తెచ్చాయి. రాధ, నాకు సరిగ్గా చెప్పడం రాదు. ఐ లవ్ యూ, ప్లీజ్ అండర్స్టాండ్ మీ. రాధ ముఖం, అతని కంఠం ఆర్ద్రత, అభిమానంగా, ఆత్మీయంగా కంపిస్తూ అడిగింది. రాధ, నన్ను నువ్వు పెళ్లి చేసుకో. అభ్యంతరం చెప్పుకో ప్లీజ్. అతని ముఖం రాధ తల మీద ఆనింది. రాధకి సృష్టి స్తంభించినట్టుగా అయింది. ఆ మాటలే వినిపిస్తున్నాయి. హఠాత్తుగా రాధ మనసు అతని ఉనికిని కోల్పోయినట్టుగా, ఆ మాటల్లో, ఆ భావంలో, ఆ ధ్వనిలో లీనమైపోయినట్టుగా, తేలిపోతున్నట్టుగా అతనితో కలిసిపోయి సృష్టి అంతా వ్యాపిస్తున్న అనుభూతి కలిగింది. రాధ పెళ్లి నిరాడంబరంగా జరిగిపోయింది. శాంతమ్మ తన పూజలు ఫలించాయన్నంత ఆనందంగా ఉంది. ఉన్నంతలోదే రాధని అత్తారింటికి ఘనంగా పంపించింది. రాధకి కృష్ణ ఆ రోజున ఎంతో ఆర్తిగా, రాధా, నన్ను నువ్వు పెళ్లి చేసుకో అన్న క్షణం నుంచి జీవితమే మారిపోయినట్టుగా ఉంది. కృష్ణ తన మెడలో 3 ముళ్ళు వేస్తుంటే రాధ కళ్లల్లో కన్నీటి పొరలు కమ్మినాయి. మొదటి రాత్రి అతని కౌగిలిలో బందీ అయిన రాధకి తన ఉనికినే కోల్పోయి అతనితో ఐక్యమైపోయినట్టుగా అనుభూతి కలిగింది. అతని గుండెల మీద తలారించి పడుకున్న రాధకి ఇది ఏనాటి అనుబంధం అనే వింత అనుభూతి కలుగుతోంది. అతని సన్నిహిత్యం స్వర్గధామం అనిపిస్తుంది. రాధకి పెళ్లి నిర్ణయమైన నాటి నుండి జీవితం ఒక మధుర స్వప్నంగా మారిపోయింది. ఉదయం లేవగానే అతనికి కాఫీ ఇవ్వడం, స్నానానికి ఏర్పాట్లు చేయడం, అతనికి బ్యాగ్ అందించి సైకిల్ మీద తనను పేషెంట్లని చూడడానికి వెళ్తుంటే గుమ్మం వరకు వచ్చి సాగనంపడం, అతని సైకిల్ దూరమయ్యి కంటికి కనిపించకుండా కనుమరుగయ్యే వరకు గుమ్మంలో నిలబడడం, ఆ తరువాత ఇల్లు సర్దడం, వంట పని చేయడం, స్కూల్కి వెళ్ళిపోవడం, అతను రాగానే ఇద్దరూ కలిసి భోజనం చేయడం, మధ్యాహ్నం వేళ అతను పడుకుంటే అతని చెంత కూర్చుని కబుర్లు చెప్పడం, అతను సాయంత్రం వెళ్ళడానికి రెడీ అవుతుంటే కాఫీ అందించడం, అతను మళ్ళీ రాత్రి రాగానే స్నానానికి నీళ్లు సిద్ధం చేసి భోజనం కలిపి పెట్టడం, రాత్రికి అతని చేతుల్లో స్వర్గం చూడడం. రాధ దినచర్య అయిపోయింది. రాధ పెళ్లి అయిన 2 నెలల్లో ఒళ్ళు చేసింది. ఆ కళ్లల్లో ఆనందం, పెదవుల మీద తృప్తి నిండిన చిరునవ్వు, ఆ ముఖంలో సుఖం, శాంతి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజులు ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియడం లేదు. రాధకి ఏ విషయంలోనూ లోటు లేదు. కృష్ణకు కూడా అలానే ఉంది. అతని మనసు నిండా అర్వచనీయమైన తృప్తి. రాత్రివేళ ఎవరైనా నిద్రలేపితే రాధ కాస్తంతైనా విసుక్కోదు. తన మెడను పెనవేసుకుని ఉన్న రాధ చేతుల్ని అతను విడిపించడానికి ప్రయత్నిస్తుంటే తనే లేచేసేది. సుఖనిద్రతతో బరువుగా మీద పడిన ఆ కళ్ల భారం తెరుచుకున్నా అతను వెళుతుంటే గబాన్ని లేసి ఒక్కసారిగా తన గుండెల మీద స్వప్నదేవత తల ఆనించి నిద్రపోతున్నా పక్కకి కదిపి పక్కన దిండు మీద పడుకోబెట్టాలంటే అతనికే ఎలాగో అనిపించేది. కాని అతనికి వృత్తి పట్ల అతనికంటే తనకే ఎక్కువ గౌరవ అభిమానాలు ఉన్నాయన్నట్టుగా ప్రవర్తించేది. రాధ ముఖంలో చిరాకు అనేది ఏనాడూ అతనికి కనిపించేది కాదు. ఆ ఇల్లు స్వర్గధామంలా ఉండేది. ఆ ఇంట్లో ఆడంబరం లేదు, కానీ ప్రశాంతత ఉంది. ఆనంద్ ఆ ఇంటికి వచ్చినప్పుడల్లా ఎప్పుడూ అనేవాడు, రాధా, ఇల్లాలంటే ఇలా ఉండాలి. ప్రతి భార్య నీలాంటి సహృదయాలు అయితే ఈ లోకంలో ఏ మగాడు ఇల్లు వదిలి వెళ్ళడు. అది కాదన్నయ్య, ఈ లోకంలో ప్రతి భర్త కృష్ణ లాంటి అనురాగమై ఉంటే ప్రతి ఆడపిల్ల ఇలాగే ఉంటుంది అనేది రాధ. కృష్ణ తనున్న ఊరిలో హాస్పిటల్ కట్టించే ఏర్పాట్లు చేస్తున్నాడు. అందరూ విరాళాలు పోగు చేశారు. గవర్నమెంట్ గ్రాంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణ ఆనందిని కూడా తనతో పాటు ఆ ఊరిలోనే ఉండిపోమని కోరాడు. రాధ కూడా అవునన్నయ్య, నువ్వు మా దగ్గరే ఉందువు గాని అని బలవంతం చేసింది. ఆనంద్ అంగీకరించాడు. కృష్ణ రాధల సమక్షంలో ఆనంద్ హాయిగా ఉంటున్నాడు. తన ఒంటరివాణ్ణి కాదు అనే భావన కలుగుతుంది.
రాధకి ఆ ఇద్దరిని చూస్తుంటే గర్వంగా ఆనందంగా అనిపిస్తుంది. రాధ ఒకసారి పరధ్యానంగా చూస్తుంటే కృష్ణ రాధ భుజం పట్టి కుదుపుతూ, ఏమిటి, నన్నొదిలి ఎక్కడికి పారిపోయావు అన్నాడు. రాధ అతని వైపు తిరిగి, నువ్వు నవ్వు ముఖంతో, అది కాదండి, మనల్ని గురించి ఆలోచిస్తున్నాను అంది. ఏమని కుతూహలంగా అడిగాడు. మనం ఇక్కడే ఉంటాము. చూడండి, మీరు హాస్పిటల్ అన్ని లేపుతున్న ఆ గోడలు నాకు మంచి భవనం కనిపిస్తుంది. అక్కడ మీరు రోగులతో బిజీగా ఉంటే ఇక్కడ ఈ స్కూల్లో నేను పిల్లలతో గడుపుతాను. మనకు పుట్టిన పిల్లలు పెద్దవుతారు, మన తలలు నెరుస్తాయి. మన పిల్లలకు మనం అనుకున్న మాటలు చెప్పొచ్చు కదా. ఆ క్షణంలో రాధ కళ్ళల్లో 1000 సుందర స్వప్నాలు కనిపిస్తున్నాయి. కృష్ణ కళ్ళ మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. అవును, చూడు, ఇప్పుడే మన పెళ్ళయి 5 నెలలైపోయింది. ఇంత త్వరగా రోజులైపోతున్నాయో అన్నాడు. ఒకరి దగ్గర ఒకరు కూర్చోవడంలో ఏదో అనిర్వచనీయమైన ఆనందం, ఒకరి కలలు ఇంకొకరు పంచుకోవడంలో ఒక తీయటి అనుభూతి. సాయంత్రం అయితే రాధ కృష్ణ రాక కోసం ఎదురు చూస్తూ నిలబడుతుంది. పచ్చటి ఆకృతిలో నిండిన ఆ పరిసరాల్లో పక్షులు కువకువలు ఎంతో మధురంగా ఉంటాయి. కొబ్బరి చెట్ల చాటు నుంచి కృష్ణ వస్తున్న సైకిల్ కనిపించగానే రాధ మనసు పురివిప్పిన నెమలిలా అవుతుంది. పగలంతా తిరిగి తిరిగి అలసటగా వచ్చిన కృష్ణకి దూరంగా ఇల్లు, ఆ ఇంటి గుమ్మంలో నిలబడిన రాధని చూస్తుంటే మనసు ఆనందడోలిక అవుతుంది. కృష్ణ ఆ రోజు ఇంటికి వచ్చేసరికి శాంతమ్మ వచ్చింది. నాయనా, నువ్వైనా గట్టిగా చెప్పాలి అంది ఆవిడ. ఏమిటండి అన్నాడు. రాధని స్కూల్ మాన్పించాలి. మానమంటే మానను అంటుంది. ఎందుకండి స్కూలు మానడం? ఎందుకా, నువ్వు తండ్రివి కాబోతున్నావు. నిజంగానా? కృష్ణ గబాల లోపలికి వచ్చాడు. రాధ గదిలో బట్టలు బీరువాలో సర్దుతున్నప్పుడు అడుగుల చప్పుడు వినగానే తిరిగి చూసింది. నిజంగానా? నమ్మలేనట్టు అడిగాడు. రాధ నిజం అన్నట్టు చూసింది. కృష్ణ రాధ దగ్గరికి వచ్చాడు. రాధ అతని వైపే చూస్తుంది. నాకు చెప్పలేదేం? అవునో కాదోనని భయం వేసింది. ఆనందన్నయ్య లేడీ డాక్టర్కి దగ్గరికి తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి మీరెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నాను. రాధా, అతను రాధ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. రాధ అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో ఎన్నో ఆశలు, ఎన్నో కలలు, ఎన్నో మధుర స్వప్నాలు. యవ్వనపు బిగితో ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న ఆ సూర్యకాంతిలో నిండి విరిసిన మెరుస్తున్న గులాబీ పువ్వులా ఉంది రాధ. రాధ అస్పష్టంగా అన్నాడతను. రాధ తల అతని గుండెలకి చేరువయింది. నేను ఎంత అదృష్టవంతురాలినండి, అస్పష్టంగా అంది రాధ. కాదు, నేను కాదు, ఇద్దరం. అతని కంఠంలో ఏదో అడ్డుపడినట్టయింది. సాయంత్రమైంది. అస్తమిస్తున్న సూర్యుడికి అరుణకిరణాలు నీళ్ల మీద పడి తడతడా మెరుస్తున్నాయి. ఆ సాయం వెలుగులో గుబురుగా ఉన్న కొబ్బరి చెట్ల ఆకులు గాలికి మెల్లగా తలలూపుతున్నాయి. పశువుల మందలు ఇంటికి వెళ్తున్నాయి. కృష్ణ సైకిల్ మీద ఇంటికి వస్తున్నాడు. అక్కడ ఒక చిన్న వంతెన ఉంది. ఎదురుగా మోటార్ సైకిల్ వస్తుంది. కృష్ణ వంతెన దాటుతుండగా మోటార్ సైకిల్ రివ్వున అతని మీదకి వచ్చింది. కృష్ణ సైకిల్ని గబాల్ని తిప్పి వంతెన గట్టు మీద పడబోయి అతి ప్రయత్నం మీద ఎలాగో ఆపుకున్నాడు. మోటార్ సైకిల్ మీద ఉన్న గిరి కృష్ణను చూసి పకపకా నవ్వాడు. డాక్టర్ గారికి ప్రాణభయం చాలా ఉందే అంటూ హేళనగా చూశాడు. కృష్ణ సైకిల్ సరిగ్గా తీసుకున్నాడు. అతను గిరిని ఎదగాదిగా చూశాడు. ఏమిటి అలా చూస్తున్నావు? ఉరికంబం ఎక్కవలసిన వాడు ఊరి రోడ్డు మీద ఎలా ఎదురయ్యాడనా? నువ్వు జైలుకు పంపించావు. మా బావ అలా హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ గారి చేత ఒక్క ఫోన్ కొట్టించాడు. పోలీసులు నన్ను తలుపులు తెరిచి వెళ్ళరా బాబు, నీలాంటి వాళ్ల కోసం కాదు ఈ జైళ్ళు అన్నారు. ఇప్పుడేమంటావు అన్నట్టు చూశాడతను. కృష్ణ అతని వేషభాషల్ని, అతని అహాన్ని జుగుప్సగా చూస్తున్నాడు. అతను కష్టపడి ఊరి వాళ్ళందరినీ మాటలు వినిపించకుండా సీతాలను చంపిన నీచుడని రుజువు చేసి పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగి చేతి డబ్బు వదిలించుకుని గిరికి శిక్ష వేయించడానికి పడిన శ్రమంతా దయానిధి గారి పలుకుబడితో ఒక్క దెబ్బకి హుష్కాకి అయిపోయింది. గిరి ఎప్పటిలాగే పూలరంగడిలా, ఏ తప్పు చేయని వాడిలా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్లీ వీధుల వెంటపడ్డాడు. అతన్ని చూసి ఆడపిల్లలు ఇక ఇళ్లల్లో దక్కోవలసిందే. ఏమంటావు డాక్టర్ అన్నాడు గిరి.
నువ్వు పోలీసుల ఆధీనంలో నుంచి తప్పించుకున్నావు, కానీ నీ ఒంట్లో పెరుగుతున్న రోగాల బారి నుంచి తప్పించుకోలేవంటున్నాను. ఏ జైళ్ళు పెట్టలేని చిత్రహింస ఆ వ్యాధులు నిన్ను పెడతాయి అంటున్నాను. గిరిమోహం క్షణంసేపు వెలవెలాబోయింది. ఏడిసావు, తిరస్కారంగా అన్నాడు. షటప్. కృష్ణ గొంతు ఉరిమినట్టుగా ఉంది. వెంటనే అతని చెయ్యి గాలిలోకి లేచింది. గిరి చెంప చెళ్ళుమంది. గిరికి కళ్ళు గిర్రున తిరిగినట్టయింది. ఈసారి తూలి పడబోవడం అతని వంతయింది. గిరి ఎర్రబడిన కళ్ళతో కృష్ణ మీదకి రాబోయాడు. ఇంతలో పొలం నుంచి వస్తున్న ఆడవాళ్ల గుంపు అటు వచ్చింది. ఏంట్రా, డాక్టర్ గారి మీదకి వెళ్తున్నావు? మళ్ళీ ఊరకుక్కలా రోడ్డు మీద పడ్డావా? నీకు పోలీసులు కాదురా, మేము శాస్తి చేస్తాము అంటూ ఒక ఆమె అతని జుట్టు దొరకబుచ్చుకుంది. దొంగ విధవ, నీ మూలంగానే కదరా నా కూతురు ఈ కొల్లేట్లో కలిసిపోయింది. ఈ డాక్టర్ బాబు పుణ్యమా అని నీకు శాస్తి అయిందని సంబరపడ్డాను. మళ్ళీ తయారయ్యావా? ఒసే రంగమ్మ, గౌరమ్మ, వీణ్ణి పట్టుకోండే అంది. వాళ్ళు కదలకుండా పట్టుకున్నారు. ఆమె కొడవలితో గిరి జుట్టుని పరా ఎడా పెడా కోసేసింది. గిరిముఖం క్షణంలో వికారంగా తయారైంది. అతని చొక్కా చింపారు. జాగ్రత్త, ఇంకోసారి ఎవరి జోలికైనా వెళ్ళామంటే నిన్ను కాళ్ళు విరగదీసి ఈ కొల్లెట్లో కుక్కేస్తాం. మీరు వెళ్ళండి డాక్టర్ బాబు, వీడికి పోలీసులు బుద్ధి చెప్పలేరు, మేమే గుణపాఠం నేర్పాలి అంది. గిరి చేతులు కట్టేసి అతన్ని మోటార్ సైకిల్కి కట్టారు. కృష్ణ తిరిగి ఇంటికి రాగానే అతనికి కాఫీ ఇస్తూ అతని నోటి వెంట వస్తున్న మాటలన్నీ రాధ భయంగా వింటూ చూస్తూ, ఏమండి, వాడు చాలా దుర్మార్గుడు, వాడి జోలికి వెళ్ళకండి, రాత్రివేళ ఒంటరిగా మీరు వస్తుంటారు అంది. నాకేం భయం లేదు రాధా అన్నాడు కృష్ణ. రాత్రివేళ పడుకోబోయే ముందు రాధ దేవుడి పటం దగ్గర నిలబడి కళ్ళు మూసుకుని దండం పెడుతుంది. కృష్ణ వెనుక నుంచి వచ్చి రాధ భుజం మీద గెడ్డ మానిస్తూ, ఏం కోరిక కోరుకుంటున్నారు అమ్మాయి గారు అన్నాడు. మిమ్మల్ని చల్లగా చూడమని, నా పసుపు కుంకుమ కాపాడమని. ఓస్, ఇంతేనా? నేనింకా కొడుకు కావాలని కోరుకుంటున్నావు అనుకుంటున్నాను అన్నాడు చిలిపిగా. రాధ అతని వైపు తిరిగింది. మన ఇద్దరి అనురాగ బింబం కొడుకైనా కూతురైనా ఒకటే, నాకెవరైనా సమానమే అంది. అతను రాధని తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చోబెట్టాడు. రాధా, మనకు పుట్టుకుపోయే బిడ్డ ఎలా ఉంటుందంటావు? మీలాగా మంచి మనసుతో, నీలాగా చురుగ్గా చిరుకోపంగా కవ్విస్తూ నవ్విస్తూ. చాలు పొగడ్తలు. రాధ అతని నోరు చేత్తో మూసింది. ఇద్దరూ పడుకున్నారు. రాధ క్షణంలో నిద్రపోయింది. కృష్ణ పక్కకి తిరిగి పడుకుని రాధనే చూస్తున్నాడు. చెవి మీదకి జారిన జుట్టులో నుంచి చెవి కమ్మలు తళతళా మెరుస్తుంది. ఆ కమ్మకే లేని అందం తెస్తుంది ఆ చెవి. కృష్ణ రాధ చెవిని అంటనట్టుగా పెదవులతో తాకి ముద్దు పెట్టుకున్నాడు. రాధ ఇలా పక్కన పడుకుంటే అతనికి జీవితం సంపూర్ణంగా, శాంతి మందిరంగా, ప్రేమ పల్లకిలా అనిపిస్తుంది. రాధతో పెళ్ళైన వెంటనే జీవితంలోనికి ఎంతో అందం, ఆనందం వచ్చాయి అనుకున్నాడు. రాధ గర్భవతి అయిన తరువాత ఆ ఆనందం ఇంకా 1000 రెట్లు పెరిగినట్టుగా ఉంది. రాధలో ప్రత్యేకత అదే. ప్రతి చిన్న విషయం ఎంతో సుఖంగా, ఆనందంగా అనిపింపజేస్తుంది. ఈ రాధని పొందిన అతను ఎంతో అదృష్టవంతుడు. కృష్ణకి అష్టైశ్వర్యాలు రాధే అనిపిస్తుంది. దీనితో మధుర స్వప్నం 11వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.